నిన్నటికి నిన్న రూమ్లో ఏదో గిన్నెలో ఏదో ఉండలుంటే గోళీలు అనుకుని ఆడుకుంటూ కూర్చున్నాను. సరస్వతి తన నోటితో చెప్తే గానీ తెలియలేదు అవి గోళీలు కాదు గులాబ్ జామ్లని. ఎందుకు శ్రవణ్ అలా ఏడిపిస్తావు? సర్లే, ఇక నుంచి నీకేం పెట్టను. పాపం మారుతి అయితే మంచాడు. నా వంట కుదిరేంత వరకు మారుతికే రుచి చూపిస్తాను. అమ్మగారు నన్ను వదిలేండి అమ్మగారు, ఇంకా నాకు పెళ్లి కూడా కాలేదు. సరే సరే, ఆలస్యం అవుతుంది, మీరు బయలుదేరండి. సీత, డబ్బులు తీసుకొచ్చివు. ఇదిగోరా. జాగ్రత్త శ్రవణ్, మన చేతుల్లో ఉన్న చివరి అవకాశం ఇది. నువ్వేం పరేషన్ కక్షలే, మా బావలు అట్లా పోయి ఇట్లా ట్రాక్టర్ పట్టుకొస్తారు. శ్రవణ్ వెళ్ళిరండి. సరే వదినా, పదరా. మళ్ళీ మనం మొదటి నుంచి జీవితం మొదలు పెడుతున్నాం అన్నందుకు బాధలేదు, కానీ మనం ఫీల్ అవుతామేమోనని అన్నయ్య పడుతున్న ఇబ్బందిని చూస్తేనే బాధ అనిపిస్తుందిరా. అవునన్నయ్య, తన కోసమే ఆస్తి అంతా పోయిందన్న ఫీలింగ్ అన్నయ్యలో చాలా ఎక్కువగా ఉంది. ఆ ఫీలింగ్ మనమే పోగొట్టాలరా. ఆగో, ఆగో. ఏమండి, నన్ను కాపాడండి ప్లీజ్ అండి, కాపాడండి ఎక్కడికి పోతావే? ప్లీజ్ అండి. వదలరా అమ్మాయిని. నీకు మర్యాదగా చెప్తా తప్ప. రేయ్, నేను అదే చెప్తున్నాను రా, చేస్తావా అమ్మాయిని వదలు. నీకు మాటలతో చెప్తే వినవరా? రేయ్. రేయ్ అన్నయ్య, రేయ్ రేయ్, ఆగండ్రా. మీకేం కాలేదు కదండి? లేదండి, చాలా థ్యాంక్స్ అండి. పర్లేదండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. రే నాన్న, పదరా.
ఎక్కడ పోయినాయి ఆ? అనయ్య అనయ్య డబ్బులు కనిపించట్లేదు. ఇప్పుడు మన అన్నయ్యకి ఏమైనా సమాధానం చెప్తాం? నాకు అదే అర్థం కావట్లేదురా నాని. జాగ్రత్త శ్రవణ్, మన చేతుల్లో ఉన్న చివరి అవకాశం ఇది. రే నాని, పద ఇంటికి వెళ్దాం. ఇంట్లో ఏమైనా సమాధానం చెప్తావు అన్నయ్య? ఏదో ఒకటి చెప్దాం పదరా. బండికు. సరస్వతి, పసుపు కుంకుమ హారతి పట్టుకురా. అలాగే అక్క. ట్రాక్టర్ తెస్తారని పోయిన వాళ్ళు ఇంకా వెనక్కి రాలేదేందక్క? అట్లా పోయి ఇట్లా రానికి వాళ్ళు ఏమైనా ట్రాక్టర్ పార్క్ చేసి వచ్చిర్రా? పైసలు కట్టాలి, రెసిప్ట్లు తీసుకోవాలి, అంత అయినాక రావాలి. అదిగో వచ్చేసారనే. అదేంటి, ట్రాక్టర్ కొంటామని వెళ్ళి ఖాళీ చేతులతో వస్తున్నారు? ఏమైందిరా? ట్రాక్టర్ డెలివరీ ఈరోజు ఇవ్వటం కుదరదన్నారా? మీ అన్నయ్య అడుగుతుంటే మాట్లాడరేంటి? ట్రాక్టర్ ఏది శ్రవణ్? మొహాలేంటి అలా పెట్టారు? వెహికల్ డెలివరీ లేట్ అవుతుందా, లేక ఇంకేదైనా కారణం ఉందా? ఇంకేం కారణం ఉంటుంది సిల్లే? బావలిద్దరూ చిన్న విషయానికి పెద్ద విషయానికి కింద మింద అవుతుంటారు. మీరేం పరేషన్ కాకురి బావలు. ఇయ్యాలి కాకపోతే ట్రాక్టర్ 2 రోజుల తర్వాత వస్తుంది, గంతనే కదా. 2 రోజుల తర్వాతే కాదు, ట్రాక్టర్ ఎప్పటికీ రాదు. ఏం చెప్తున్నారా? ఎందుకు రాదు? ఏదైనా ప్రాబ్లమా? అన్నయ్య, అసలు ఏమైందంటే మన టైం అస్సలు బాగాలేదన్నయ్య. శ్రవణ్, టెన్షన్ పెట్టకుండా అసలు ఏమైందో చెప్తావా? ట్రాక్టర్ కోసం తీసుకెళ్లిన డబ్బు ఎక్కడో ఎక్కడో పోయింది. డబ్బులు పోవడం ఏంటి శ్రవణ్? అనుకున్నాను.
దురదృష్టం గబ్బిళ్ళల్లా చూరు పట్టుకుని వేలాడుతుంటే మనకి కాలం కలిసి రావడం ఏంటో అని డబ్బులిచ్చేటప్పుడే అనుమానం వచ్చింది. హ, మంచి పనికి వెళ్ళేటప్పుడు చెడు పలకడం ఎందుకులే అని నేనే ఆగాను. అయినా స్కూల్ పిల్లలు బలపాలు పారేసుకున్నట్టు అంత డబ్బు ఎలా పాడేశారు? అంత మాత్రం జాగ్రత్త కూడా లేదా మీకు? మీరుండండి సరస్వతి. డబ్బులు పోవటం అంటే దారిలో ఎక్కడైనా పడిపోయిందా, లేకపోతే మీరు ఎక్కడైనా ఆగారా? ఎలా పోయాయో అర్థం కావట్లేదు అన్నయ్య. మేము షోరూమ్కి వెళ్లే దారిలో ఒక ఆడపిల్ల జీవితాన్ని కొంతమంది రౌడీలు పాడు చేయబోతుంటే మేము అడ్డుపడ్డాం. తనకి ఏ ప్రమాదం లేకుండా కాపాడాం. ఏమండి, నన్ను కాపాడండి, ప్లీజ్ అండి, కాపాడండి. ఎక్కడికి పోతావే? రావే. చాలా థ్యాంక్స్ అండి. తర్వాత షోరూమ్కి వెళ్ళాక చూసుకుంటే డబ్బులు లేవన్నయ్య. ఒకవేళ ఆ గొడవలో కింద పడిపోయాయేమో చూసారా? అంతా వెతికాం వదినా, ఎక్కడా దొరకలేదు. మన ఆస్తంతా ఆ శకుంతలాదేవి పట్టుకుపోయింది. ఉన్న ఈ కొంచెం మీ నిర్లక్ష్యం వల్ల ఎవరో కొట్టుకుపోయారు. ఇప్పుడేంటి మన గతి? ఇంకేముంది సరస్వతి, తూర్పుకు తిరిగి దండం పెట్టడమే. నెల రోజుల్లో శకుంతల ఇంటి నుంచి గెంటేస్తే కొన్ని రోజులైనా మనం బతకడానికి డబ్బులు ఉపయోగపడతాయి అనుకుంటే అవి కూడా పోయాయి. చూడండి దాక్షాయణి, ఏది మనకి ప్రాప్తం అంతవరకే దక్కుతుంది. మన సొమ్ము మాత్రమే మన దగ్గర ఉంటుంది. ఒకవేళ పోయిన డబ్బు మీ నగలివి అన్న బాధ మీకుంటే వాటికి రెండింత నగలు నేను మీకు చేయించిస్తానని నేను హామీ ఇస్తున్నాను. దయచేసి రాద్ధాంతం చేయకండి. సారీ అన్నయ్య, మా నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది. మేం బండి ఆపకపోయినా మన డబ్బు మనకు ఉండేదేమో అన్నయ్య. తప్పురా నాని, ఒక ఆడపిల్ల మాన ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదురా. సొమ్ము పోతే ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. కానీ ఆడపిల్ల మర్యాద మంట కలిసిపోతే ఎప్పటికీ తిరిగి తీసుకురాలేనురా. మీరు ఆడపిల్లని కాపాడారనే గర్వమే నాకుంది తప్ప డబ్బులు పోయాయన్న బాధే లేదురా. మీరు తలదించుకోవాల్సిన పని లేదు. వదినా, సారీ వదినా. మంచి పని చేసి సారీ చెప్తారేంటి శ్రవణ్? ఇక దాని గురించి మర్చిపోండి. ముందు మీరు లోపలికి వెళ్ళండి. చెల్లె, పైసలు పోయి నేను సొంచేస్తున్నావు చెల్లె. అవునన్నయ్య, కాకపోతే ఎందుకు పోయాయని కాదు, ఎలా పోయాయా అని ఆలోచిస్తున్నాను. అంటే ఆ అమ్మాయి ఎవరో పరిగెత్తుకుంటూ రావడం, వీళ్ళు కాపాడటం, ఇదంతా నాకెందుకు ఆ శకుంతలాదేవి ప్లానేమో అనిపిస్తుందన్నయ్య. పథకం ప్రకారమే డబ్బు కొట్టేసిందేమో అని నాకు అనిపిస్తుంది. పోయి అడుగుదాం బస్సెల్లే. అన్నయ్య, అడిగితే చెప్పే మనిషి అయితే ఇన్ని అనార్థాలు మన కుటుంబం పట్ల ఎందుకు చేస్తుంది? చూద్దాం, ఎక్కడో ఒక చోట బయటపడకపోతుందా?
అమ్మగారు పనైందా నాగమణి? అయిందమ్మగారు. ఇదిగోండి డబ్బు. శభాష్ నాగమణి, శభాష్. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టావు. ఇదే ఉందమ్మా, మీరే పని చెప్పినా చేసి మాట నిలబెట్టుకుంటాను. ఇక నుంచి నీతో నాకు చాలా అవసరం ఉంది నాగమణి. ఇప్పటి నుంచి ఇక్కడే నా దగ్గరే నా ఇంట్లోనే ఉండు. అలాగే అమ్మగారు. రామరాజు, నీ ప్రతి ప్రయత్నానికి అడ్డుపడి నువ్వెదగకుండా చేస్తాను. నా కాళ్ళు పట్టుకుని నన్ను క్షమాపణ అడిగినప్పుడే నీకు నా నుంచి విముక్తి. రెండు రోజుల తర్వాతే కాదు, ట్రాక్టర్ ఎప్పటికీ రాదు. ట్రాక్టర్ కోసం తీసుకెళ్ళిన డబ్బు ఎక్కడో పోయింది. దురదృష్టం గబ్బిళల్లా చూరు పట్టుకుని వేలాడుతుంటే మనకి కాలం కలిసి రావడం ఏంటో అని డబ్బులిచ్చేటప్పుడే అనుమానం వచ్చింది. మంచి పనికి వెళ్ళేటప్పుడు చెడు పలకడం ఎందుకులే అని నేనే ఆగాను. యాండి, ప్రతి కష్టం కాలు పట్టి వెనక్కి లాగుతూ ఉంటే కంటి మీదికి కొనుక్కు రావడం లేదా? అవును సీత, మనకే ఎందుకు ఇలా అవుతోంది? 10 మందికి సహాయం చేస్తే జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది అంటారు కదా. మానవత్వాన్ని మించిన మనశ్శాంతి మరొకటి ఈ లోకంలోనే లేదంటారు. నాకున్నంతలో ఏదో ఒక సహాయం చేస్తూనే ఉన్నాను. నాకు చేతనైనంతలో కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూనే ఉన్నాను. ఎవరికి ఏ అన్యాయం చేయని నాకు ఎందుకింత అశాంతినిస్తున్నాడా దేవుడు? వీలున్నంతలో మేలు చేయాలనుకునే నాకే ఎందుకు ఇన్ని సమస్యలు సృష్టిస్తున్నాడు? ఉలి దెబ్బను తట్టుకోగలిగే రాయి మాత్రమే శిల్పంగా మారుతుందండి. ఎంతో విలువైనదవుతుంది. మట్టిలో మగ్గితేనే ఖరీదైన వజ్రం అవుతుంది. కష్టాలను తట్టుకొని సమస్యల్ని ఎదుర్కొని తిరిగి పుంజుకోగలిగే మంచి మనిషికి మాత్రమే ఆ దేవుడి నుంచి కఠిన పరీక్ష ఎదురవుతుంది. ఈ పరీక్ష మిమ్మల్ని కష్టపెట్టడం కోసం కాదండి, మీ విలువ ఎంత గొప్పదో అందరికీ చెప్పడం కోసం మాత్రమే. నా తపనంతా నా కుటుంబం బాగుండాలనేదే నా ఆశ. నా వాళ్ళని సంతోషంగా ఉంచాలనేదే నా కోరిక. అందుకోసం నేను ఒక్క అడుగు ముందుకు వేస్తే పరిస్థితులు నన్ను 10 అడుగులు వెనక్కి లాగుతున్నాయి సీత. చేయని నేరానికి జైలుకు వెళ్ళొచ్చాను. మా కోసం కష్టపడి సంపాదించిన ఆస్తి కూడా పోయింది. అయినా నాకు బాధలేదు సీత. కానీ ఎంత కష్టపడైనా సరే తిరిగి పుంజుకుంటాననే నమ్మకం అయితే నాకుంది. కానీ మంచికి పోతే చెడు ఎదురవుతుంటే ఎలా ముందుకు సాగేది? చేసే పనికి ఆటంకాలు ఎదురవుతుంటే మనం ఎలా ఎదిగేది? మనల్ని నమ్ముకున్న మన వాళ్ళ ముంగిట్లోకి కష్టం రాకుండా ఎలా చూసుకునే సీత? జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేలా? అన్నీ తెలిసిన మీకు నేను చెప్పాలా? ప్రపంచానికి ఎన్నో కొత్త విషయాలు పరిచయం చేసిన ప్రతి సైంటిస్ట్ ముందు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నవాళ్లే. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించే ప్రతి అథ్లెట్ స్టార్టింగ్లో ఎన్నో తిప్పలు పడ్డవాళ్లే. అంతెందుకండి, నా భర్త రామరాజు గారు కూడా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని పైకొచ్చిన మనిషే.